బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. మంచి కళ్యాణిరా. ఈ రోజు ఈ సంటిగాడి పల్లెటూరి బైక్ చేత ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పిస్తాడు. ఫాలో మీ. ఏంటి భయపడ్డావా? ఈ చంటిగాడు ఎప్పుడు అంతే రైట్. ఐ లవ్ యూ. నువ్వు చంటిగాడికి నచ్చేసావు. ఇదిగా ఈ లవ్ లెటర్ తీసుకొని మ్యాటర్ అర్థం చేసుకొని ఆలోచించి టైం తీసుకో. తీసుకో తీసుకో. సంటిగాడు చెప్తున్నాడు తీసుకో. పొట్టుడేట్రా తినరా ముందు మేడం పిచ్చి బాబు పొట్టుడికి. 1001. ఓకే 1002. అవుతావు తీసుకో. ఈ చంటిగాడు చాలా సీరియస్. మేము ఇంకా సీరియస్ అన్నా. ఈ ఈడియట్ కి అవమానం. టాకింగ్ అయిపోయిందంటే టచింగ్. 1 2 కానీ కుక్కలు కింద పడిపోయా. వంగి తీసుకో. పర్లేదు. చంటిగాడి పూజ మీద చెయ్యేసావు. ఊళ్ళో ఉండాలి లేదా? ఇది కాలేజ్ కాదు, బస్ స్టాండ్. ఈ అమ్మాయి నా లవర్ కాదు, చెల్లెలు కూడా కాదు, కానీ మా ఊరమ్మాయి. మా ఊరమ్మాయి మీద చెయ్యేసావనుకో ఈ కృష్ణ ఊరుకోడు. అది మ్యాటర్. థ్యాంక్స్ కృష్ణ. మనలో మనకి థాంక్స్. నిన్న చంటిగాడు ఏడిపించడం ఏమిటి? ఆ చంటిగాడిని వీడు కొట్టడం ఏమిటి? వీడికి నువ్వు థ్యాంక్స్ చెప్పడం ఏమిటి? వీడు మనలో మనకంటాం ఏమిటి? అయ్యి బాబు మీ ఇద్దరి మధ్య ఏదో జరిగిపోతుంది. ఈ విషయం మీ అమ్మకి తెలిసిందంటే నా కొంప కొల్లేరైపోతుంది. ఏం కాలేదు సార్, ఇక్కడ విషయాలు ఇక్కడే మర్చిపోండి. ఎలా మర్చిపోనమ్మా? మీ అమ్మ ఎలమంచలు రవణమ్మ. ఈ విషయం తెలిసిందంటే నిప్పులు తొక్కిన పోలేరమ్మ అయిపోతుంది. నా పురుకోస్తే ఏదో పురుకోస్ కోసం ఎందుకు బాధపడతారు సార్? ఇదిగో తీసుకోండి. ఈ విషయం వాళ్ళ అమ్మకి తెలిస్తే నా పురుకోస్తో పాటు మేము మొలతాళ్ళన్నీ కూడా తగ్గుతాయి. అమ్మా నేను ఇక్కడ లెక్చరర్నే కాదు, నీకు బాడీ గార్డ్ని కూడా. నీ విషయంలో తేడా పాడాలు వస్తే నేను పెట్టే బేడా చదువుకుని అవదాల వలస బస్సు ఎక్కేయాల్సిందే. మీ హడావిడి చూస్తుంటే మీరే మా అమ్మకి చెప్పేలా ఉన్నారు. సార్ మీకు నమస్కారం చేస్తాను, దయచేసి ఇంతటితో మర్చిపోండి. సరే, నీ మీద నమ్మకంతో ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తా. సార్ నా పురుకోస్. కృష్ణ హేమల ప్రేమాయణం, కృష్ణ హేమల సరాగాలు, కృష్ణ హేమల రాసలీలలు. రాజమండ్రి బ్రిడ్జ్ కింద ఓ ప్రేమ జంట. జరగండి, తప్పకండి. ఏంటి గొడవ? ఏమైంది? ఏంట్రా ఇంతమంది ఉన్నారు? చూద్దాం పదండి. చూద్దాం పదండి. తప్పకండి. ఏం జరిగింది సార్? గుడ్ మార్నింగ్ సార్. నువ్వేం ఫీల్ అవ్వకు ప్లీజ్. ఇది ఎవరు రాశారో నాకు బాగా తెలుసు.
వాడిని తీసుకొచ్చి నీకు సారీ చెప్పిస్తాను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ హేమ, కంట్రోల్ యువర్ సెల్ఫ్ హేమ, ప్లీజ్ హేమ. ఏంట్రా ఇది? రే పెద్దనా అమ్మా. ఏరా కిరోసిన్. అయ్యో అమ్మ ముండా సోగత్తే అని నేను సగపే అని పంపిస్తే మగెదవలంబడి తిరుగుతూ సోనేశారు నిన్ను. తప్పేం లేదమ్మా. నోరు పోయి మాట్లాడకు. ఆ మన కొంపలో చదువు లేకపోయినా నిన్ను చదివించాలని పంపించా. ఎట్లాంటి చదువు? తప్పు చేసేవాడు తల దించుకునే ఖాయం చదువు. కానీ నువ్వేం చేసినావు? నీ తప్పు వల్ల నా తల దించుకునేట్టు చేసినావు. నీ అబ్బ ఇక నీ చదువు లేదు, సోకు లేదు. మట్టి పిసుక్కొని పేడ పిసుక్కొని బతుకు. పోవే పో. పంతులు నిన్ను నమ్ముకుని నా కూతుర్ని చదువుకు పంపిస్తే నా ఇంటి పరువుని నా పరువుని పంపు కింద నీళ్ళలా కడిగేసినావు కదా పంతులు. అంత మాట అనకమ్మా. నా కూతురు వెంకట్రావు గారి కొడుకుతో తిరుగుతున్న సంగతి నువ్వు నాతో చెప్పాలి కదా. తిరగడం అంటే పోని మాట్లాడిందా? ఆ సంగతి చెప్పి సావాలి కదా. ఆ వెంకట్రావు గారు అంటేనే నాకు పడదన్న సంగతి నీకు తెలుసుగా. అంటే నన్ను ఎర్రిదాన్ని చేద్దాం అనుకున్నావా పంతులు? చచ్చా అది కాదమ్మా. హేమ ఎప్పటికప్పుడు కాలేజీలో సంగతులు ఇంటి దగ్గర చెప్పొద్దని నా నోరు మోయించేదమ్మా. మ్యాటర్ ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు. నీవు అమాయకపు ముండా కొడుకొని ఊరుకుంటున్నా. వేరొకరైతే ఈ పాటికి అడ్డంగా నరికేసేదాన్ని. నీకు చేతగాని పనులు ఇక మీద ఒప్పుకోమాక. రేపటి నుంచి నా కూతురు కాలేజీకి రాదు, కొంపలోనే పడుంటుంది. పో, నా కంటి ముందు కనిపించమాకు. పో. అమ్మా, నన్ను చదువు మానిపించేద్దమ్మా. నీ అబ్బా చదువు పేరుంటే వాడిని చంపేస్తా. ఒరే పెద్దారా, ఒరే చిన్నారా, దీని లోపలికి లాక్కెళ్ళండి. ఓలే, ఏ రామూర్తి, పొరుగులో పిల్లక శాస్త్రి ఫోన్ నంబర్ ఉంది. ఆ వెంటనే రమ్మని ఫోన్ కొట్టు. దీనికి పెళ్లి చేసేస్తే చిక్క కుదురుద్ది. ముండా సోగ్గత్తే. ఉండవే బాబు, మా మాస్టర్ వాళ్ళు రావాలి. ఒక 5 నిమిషాలు ఆగండి సార్. స్టాప్ స్టాప్. అమ్మయ్యా, బస్సు మిస్ అయిపోకుండా వచ్చేసాను. ఆ రమణమ్మ కంటపడకుండా వచ్చేసరికి చిన్న అరిట్లు అరిగిపోయి పురుకొస్తే తెగిపోయింది. ఏమో రాలేదు సార్. ఎందుకు వస్తుంది బాబు? చక్కగా ఫస్ట్ క్లాస్ గా చదువుకుంటున్న పిల్లని నీ దయ వల్ల ప్రేమని దోమని గోకి గోడకెక్కించావు. దాంతో ఆ పిల్ల చదువుకు ఫుల్ స్టాప్ పడింది. రాసుకునే చేత్తో నీ దయ వల్ల పేడ పిసుక్కుంటోంది. అది కాదు సార్. ఈ రోజే కాదు, ఏ రోజు హేమ కాలేజీకి రాదు. ఇక నుంచి ఆ పిల్లని బస్సు మర్చిపోవాల్సిందే. రైట్ రైట్ తప్పక. పోనీ. అది కాదులేరా, పద పద. ఎక్కరా పోనీ. ఎస్ మేడం. Number 2. Yes, ma'am. Number 3. Yes, madam. Number 4. Present, madam. Number 5. Number 5. ఇవాళ హేమ రాలేదు మేడం. ఏ ఎందుకంటే నిన్న రాసిన రాతలకు ఫీల్ అయ్యి రాలేదు మేడం. పోకిరి వెధవలు ఏదో రాస్తుంటారు, దానికోసం ఫీల్ అయ్యి కాలేజ్ మానేయాలా? హేమ చాలా సెన్సిటివ్ అనుకుంటా. వాళ్ళ అమ్మ హేమని తిట్టి కొట్టి చదువు మానిపించేసింది మేడం. కూతురు మీద ఆ మాత్రం నమ్మకం లేదా ఆమెకు? ఎవరో ఏదో అంటే కాలేజ్ మానిపించడమేనా? ఆవిడ మానిపించింది కూతురు మీదున్న అనుమానంతో కాదు, మా మీదున్న పగతో. మీ పగలు ప్రతీకారాల మధ్య ఓ బ్రిలియంట్ స్టూడెంట్ కెరీర్ నాశనం అవుతోంది. తెలుసా మీకు? అయితే నన్నేం చేయమంటావు? జరిగిన ఘోరంలో నీ తప్పున్నా లేకపోయినా నీకు భాగం ఉంది. ఏంటరా అలా సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నారు? డాడీ, మీకు హేమ తెలుసుగా? హేమంటే ఓ ఆ ఎలమెంచల రమణమ్మ కుదిరేగా, నాకు బాగా తెలుసు. అవును డాడీ, హేమకి కృష్ణతో ఏదో సంబంధం ఉందని మా కాలేజ్ గోడల మీద చంటిగాడు బ్యాడ్ గా రాశాడు. ఆ చంటిగాడే రాశాడని నీకెలా తెలుసు? అవును డాడీ, వాడే రాశాడు, నాకు బాగా తెలుసు. పాపం ఆ విషయం విని హేమ వాళ్ళమ్మ హేమని కాలేజ్ కూడా మాన్పించేసింది. అరే వెరీ బ్యాడ్. ఏంటయ్యా, మీ ఇద్దరు తప్పు చేయనప్పుడు నిర్భయంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు కదా విషయం. అదేంటి అంకుల్ అలా అంటారు? వాళ్ళకి మాకు ఉన్న గొడవలు తెలుసు కూడా. పెద్దవాళ్ళ మధ్య గొడవలు మీకు ఎందుకయ్యా? మీ ఇద్దరి మధ్య గొడవలు లేవు కదా, ఇతను వెళ్ళి మాట్లాడడం మంచిది. అలాగే డాడీ, మీరు చెప్పింది చాలా బాగుంది. కృష్ణ, మన కోసం కాకపోయినా అట్లీస్ట్ మన క్లాస్మేట్ కెరియర్ పాడవకుండా నువ్వు వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడొచ్చుగా. అవునయ్యా, ప్లీజ్.